ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వాక్యములో, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వాక్యములో మీరు ఒక మాట చూడండి, నాకు సహకరించండి, ఎంత బాగుంటుంది అంటే, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్తారండి? వారితో పోయిన తర్వాత ఎవరు చెప్తారు? ఏది క్షేమకరమైనదని వారికి ఎట్లా తెలియాలి? వారు పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందనేది కూడా ఎవరు చెప్పాలి వారికి? సమాజంలో నేనే గొప్పవాణ్ణి చూపించుకొనుటకు బహు సుందరంగా, ఆకర్షణీయంగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి నేను చెప్తున్నటువంటి విషయాన్ని. డింపు అది నోట్లో పెట్టుకుంటుంది చూడాలి, అది పీకు దానికి సంబంధించి. ఒక మనిషి తన స్టేటస్ గొప్పది అని రుజువు చేసుకోవాలి అని అంటే, కనిపించుకోవాలంటే సుందరంగా, ఆకర్షణీయంగా ఇల్లు నిర్మాణం ఉండాలి. అది చూసినప్పుడు నిజంగా వీళ్ళు చాలా గొప్పవాళ్ళండి అన్నట్టుగా కనబడేట్టుగా అవి కనబడతాయి. నిర్మించిన ఇంటిని చూసి ఆ కుటుంబ సభ్యులంతా మురిసిపోతారు. చాలా చోట్ల వాళ్ళకు తోచిన స్థాయిలో, వారికి తోచిన విధంగా రకరకాల నిర్మాణాలు చేపట్టి ఆ ఇంటిలో ప్రార్థనతో ప్రారంభించి వారి సుఖ సంతోషాల కోసమే, వారి ఆనందాల కోసమే నిర్మించుకున్నటువంటి నిర్మాణాలు కూడా మనం చూస్తుంటాం. ప్రపంచంలోని అత్యంత పెద్దదైనది బుర్జ్ ఖలీఫా. దుబాయ్లో ఉంటుంది, సుమారుగా 163 అంతస్తులు బుర్జ్ ఖలీఫా. ఎన్నో రకాల అంత ఎత్తైనటువంటి నిర్మాణం చేపట్టిరు, ఇల్లును కట్టగలిగారు. లేదు అని అంటే, అంత పెద్ద బిల్డింగ్ కట్టగలిగారు అని అంటే, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించుకున్నటకు, మేము ఎంత బలవంతులమో, మేము ఎంత శక్తి గలవారమో అని చూపించుకున్నటకు ఇలాంటి నిర్మాణాలు చేపడుతుంటారు. ప్రత్యేకంగా మీరు మా ఇల్లు చూడరండి అంటుంటారు. మీరు మా ఇల్లు చూడరండి అని అంటుంటారు. ఇలా పిలుస్తుంటారు, మీరు మా ఇల్లు చూడరా, మా ఇంటికి రారా. కారణం, ఆ ఇంటిని ఎంతో చక్కగా, ఎంతో అందంగా, వైభవంగా నిర్మించడం జరిగింది. కాబట్టి వచ్చిన తర్వాత ఇది కిచెన్ రూము, ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఇది హాలు. ఓకే, దీనికి మీరు ఏం వాడారు? ఈయన చెప్తుంటాడు ఇవన్నీ. ఇలా వాళ్ళు అడుగుతుంటారు, ఇది చెప్తుంటారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి అందమైన, ఆకర్షణీయమైనటువంటి వస్తువులు, సోఫా సెట్స్ లాంటివి, కింద ఫ్లోరుకు, గోడలకు మ్యాచ్ అయ్యేటటువంటి ఒక ఆకర్షణీయమైన రంగులు,
ఆ వ్యక్తి యొక్క ఈ వ్యక్తి ఎంత గొప్పోడండి అని అనిపించుకోవటం కోసం, నేను గొప్పోడిని అని రాయబడి ఉండదు కదా, అది కనిపించుకోవటం కోసం నిర్మాణాలు. అంటే ఒక పేరు సంపాదించుకోవాలి. ఏం కట్టాడండి ఇల్లు ఆయన, ఏం చేశాడండి ఆ ఇల్లు ఆయన బా అని ఒక పేరు ప్రఖ్యాతల కోసం, పేరు సంపాదించుకొనుటకు. ఆదికాండం 11వ అధ్యాయము 14వ మాట చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 14వ మాట. 11:4వ మాట. 11వ అధ్యాయం 4వ మాట. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును మనము ఎలాంటిది కడదామనంటే, మనం కట్టడ ప్రపంచములు ఎవడు కట్టకూడదు. మనము కట్టేది అది ఆకాశమును అంటెంతగా, ఆకాశానికి తాకెంతగా ఒక శిఖరమును, ఒక గోపురమును కట్టుకొని, మనం ఏం చేయాలి తెలుసా? మనం కట్టడ ద్వారా మనకేం రావాలి? ఒక పేరు సంపాదిద్దాం రండి కదండి. ఆ ఇల్లు ఎవరిదండి? బాగా కట్టాడు, ఆ వ్యక్తి పేరు రావాలి. ఇప్పుడు అది చూసిన వెంటనే ఆ వ్యక్తి ఎవరు కట్టారు అనడానికి ఆ వ్యక్తి పేరు చెప్పాలి. ఓహో, ఆ ఇల్లు పలానా వాళ్ళదా? ఆహాహా, రైట్. వీళ్ళు కడుతున్నటువంటిది ఎలా ఉంది అంటే, ఆకాశమును తాకెంతగా, మనము ఎత్తైన ఒక పెద్ద నిర్మాణం చేపడదాం. మనము అది చేపట్టేది ఎందుకోసం తెలుసా? పేరు సంపాదించుకొనుటకు. మనుషులు దేవుని మర్చిపోయి వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ వారి కీర్తి ప్రతిష్టల కోసం, పేరు సంపాదించుకోవటం కోసం. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, నిర్మాణాలు తప్పు కావు, కట్టుకోవటాల గురించి అవన్నీ దీని ద్వారా నాకు పేరు రావాలి అని ఇంటెన్షన్ ఉంది చూసారా? మీరు చూడండి, స్ట్రీట్ పీపుల్స్, వీధిలో ఉండేటటువంటి వాళ్ళు, పొద్దంతా కష్టపడి వాడు తోసినది అడుక్కొని, సాయంత్రము అలా అందరూ గొప్ప వాళ్ళందరూ 5 స్టార్లో పోయి రెస్ట్ తీసుకుంటే, వాడు ఓపెన్ స్టార్లా కాలు మీద కాలు వేసుకొని అలా పడుకొని స్టార్స్ అన్ని లెక్క పెట్టుకుంటూ, సునామీ వస్తుందా రాని, భూకంపం వస్తుందా రాని, తుఫాన్ వస్తుందా రాని, ఏం కదులుతుందో కదలని, వాడికి ఏంటి చింత? అది చింత? లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్ గురించి మాట్లాడుతున్నాం మనం. ప్రభు రాకడ సమయానికల్లా మనుషులు ఎలా ఉండిపోతారు, ఎలా జరుగుతారు, ఎలా ఉంటారు అని దాని గురించి వాక్యం స్పష్టం చేస్తుంది. దేవుని పిల్లారా, నేను మీతో మాట్లాడుతున్నది లేక చెబుతున్నది పాఠము మీరు బహు జాగ్రత్తగా వినాలి. ప్రపంచంలో చాలామంది, చాలా సంఘాలు ఇంత జ్ఞానయుక్తమైనటువంటి విషయాలు మాట్లాడుకోక ప్రమాదం అంచులు ఉండిపోయే చర్చస్ అన్నీ కూడా, మా దగ్గర సంఖ్య ఎక్కువ ఉంటుందనో, తర్వాత కానుకలు ఎక్కువ పడుతున్నాయో అనో, మేమందరం ఒక ఎట్ ఏ టైంలో 1000 మంది గ్యాదర్ అవుతున్నామన్న కాదు. సత్యములో, న్యాయములో, ధర్మములో, వాక్య ప్రకారములో ఎంతమంది ఎలా నిలబడుతున్నారనేది ప్రాముఖ్యం.
లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 29 వాక్యాలు మీరు చూడగలిగితే, 26 నుంచి 29 వాక్యాలలో బైబిల్ ఇలా చెప్తుంది చూడండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఎలా ఉంది తెలుసా అండి? జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళికి ఇయ్యబడుచు ఉన్నారు. అంతలో జలప్రలయం వచ్చేసింది, వారినందరిని నాశనం చేసేసింది. జలప్రలయం వచ్చి అందరిని నాశనం చేసేసింది. ఓకే, కంటిన్యూ చేయి. లోతు దినములలో జరిగినట్టుగా జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సోదమ విడిచిన దినమున ఆకాశం నుండి గంధకములు కురిసి వారినందరినీ ఎవరండి దేవుని గురించి ఆలోచన చేస్తుంది? ఎవరికి వారుగా వివాహాల ద్వారా కలిగినటువంటి సంతానము, వారి యొక్క భవిష్యత్తు, మరలా వారికి పెండ్లిలు, తర్వాత వారికి ఇండ్లు, ఇదంతా లోతు దినాలలో, నోవాహు దినాలలో ప్రజల యొక్క ఆలోచనలు ఇలానే జరుగుతున్నాయి. జలప్రలయం వచ్చి వారినందరిని నాశనం చేసింది. ఆకాశం నుండి అగ్నిగంధకములు కూర్చి వారినందరిని నాశనం చేసేసింది. నాశనం. దేవుని మరచిన ప్రజలు, దేవుని విడిచిన ప్రజలకు చివరికి కలిగేది నాశనం. జీవితాలు నాశనం వైపు ప్రయాణం చేస్తాయి. శరీరము నరకం వైపు ప్రయాణం చేస్తుంది. నేను ఇంటికి వెళ్ళాను నేను ఈ మధ్య. అక్కడ దేవుడే మా ఇంటికి అధిపతి అని ఒక వాక్యం ఉంది అలా గోడకి. దేవుడే మా ఇంటికి అధిపతి అని. దేనికి? దేవుడు దేనికి మీ ఇంటికి అధిపతి అంటున్నాం? అధిపతి అంటే నీ పైన పూర్తి అధికారం కలిగిన వాడు. ఆయన చెప్పినది నువ్వు చెయ్యాలి. పేరుకు మాత్రమే ఆడ బోర్డు రాసి తలిగేసేసి అధిపతి అని తలిగేసేసి, మిగతా నిజంగా ఆ బోర్డు మీద కూడా అధిపతి ఎవరు తెలుసా అండి? ఇంటికి ఇల్లు నిర్మాణం చేసేసి, కొత్త ఇంటికి ఇల్లు నిర్మాణం అయింది. ఇంటిలో ఆ వాక్యము, మా ఇంటికి దేవుడి అధిపతి అని రాసేసావు, కానీ రాసినటువంటి ఆ వాక్యానికి కూడా అధికారం చెలాయిస్తుంది ఎవరు తెలుసా? పేరు అలా తలిగేసావు గోడకి, ఒక మేకుకు తలిగేసినావు అంతే, కానీ నువ్వు దాని మీద కూడా నీదే అధిపతిగా అధికారం నీదే చెలాయిస్తున్నావు. ఎలా చెలాయిస్తున్నారు? తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళెక్కించుకునుచు, అమ్ముచు, కొనుచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచున్నారు. దైవమును మరచిన జనులు. కానీ మన వాళ్ళు పాటలు పాడమంటే మాత్రం పాటల్లో ఎలా ఉంటాయో తెలుసా అండి? ఆ పాటల్లో ఎంతో త్యాగం దేవుని కోసం. ఆ పాటలలో మీరు చూడండి, మీరు సహజంగా క్రైస్తవులు పాడేటటువంటి పాటలల్లో ఎంతో త్యాగం చేసినట్టు పాటలు ఉంటాయి ఆ పాటల్లో. అందుకనే మనం సెలక్షన్ కూడా ఎంత జాగ్రత్తగా చేసాం తెలుసా? మన పుస్తకంలో నీ జీవితము ఆగిపోతుందిరా బాబు, నువ్వు ఆ ఊపిరి ఉన్నప్పుడు నువ్వు ఆయనని న్యాయబద్ధంగా నమ్ముకొని ఆయనలో కొనసాగు నీ జీవితం కోసం అని అందులో మీనింగ్ఫుల్ సాంగ్స్ మనం వెతికి ఒక దగ్గర చేర్చాం మనమంతా. ఆ పాటలను పాడుతూ ఉంటే వింటున్నవారు, పాడిన వారిని
నిజంగా ఎంత భక్తిగా పాడారండి అని అనిపిస్తట్టుగా ఉంటుంది. ఆ పాటలలో నీకోసం జీవిస్తాను, మాకున్నదంతా నీకిస్తాం, నువ్వు లేకుంటే మేము బ్రతకలేం, ఏమి ఉన్నా లేకున్నా నువ్వే మాకు కావాలి, నువ్వే మాత్రం మాకు కావాలి అని ఇలా అబద్ధమైనటువంటి పాటలు పాడేస్తుంది ప్రపంచం. కేవలం పాటలకి పరిమితం అయిపోయారు. చాలా సంఘాల్లో చూడండి, ఒక 3 గంటలు 4 గంటలు భక్తి చేస్తున్నారంటే సుమారుగా 3 గంటల దాకా పాటలు ఉంటాయి, వ్యర్థమైనది ఉంటుంది. ఒక 10-20 నిమిషాల వరకు వాక్యం చెప్పండి అంటారు. నేను ఇక్కడ నుండి డిండి మనం నల్గొండకి నేను వాక్యం చెప్పడానికి లాస్ట్ మంత్లో నేను వెళ్ళాను. అన్ని కార్యక్రమాలు మునిగిపోయేవాళ్ళు. లంచ్ టైం దగ్గరకు వస్తుంది, సార్ మీరు వాక్యం చెప్పండి, ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో ఒక 10 నిమిషాల్లో మీరు సాధ్యమైనంత ప్రయత్నం చేయండి అని నాకు ఇస్తున్నారు. వాక్యం అంటే అది ఆత్మలను రక్షించేది వాక్యం. వినుట వలన విశ్వాసం. మనమేం చేస్తాం తెలుసా అండి, పాటలు కొద్దిగానే ఉంటాయి మన దగ్గర. ఆ పాటలు కూడా అర్థవంతమైన పాటలు ఉంటాయి, ఆలోచింపజేసే పాటలు ఉంటాయి. ఆ పాట పాడుతూ ఉంటే వాక్యము చెబుతున్నట్టుగా, పాటే వాక్యంలా. ఓ మానవ ప్రపంచమా, క్రీస్తును మర్చిపోయావు, దేవుని విడిచి నీ కేవలము ఇంటికి అధిపతి దేవుడే అని పెట్టుకున్నావే తప్ప దేవుని అధికారం నీ పైన లేకుండా చేసేసుకున్నావు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ మాట. ఇంట్లో మాత్రము దేవుడే అధిపతి, ఇంటికి అధిపతి దేవుడని వాక్యం పెట్టావు, కానీ 2వ అధ్యాయం 21వ మాట మీరు చూడండి. 2వ అధ్యాయం 21వ మాటలో అందరూ, జాగ్రత్తగా ఈ మాట వినండి, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఎంతమంది అట? అందరూ. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ, మీరున్నారు కదా, మీరు దైవభక్తి గలవారమనిగా మీరు కనబడుతున్నారు, మీరందరూ మీ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను మీరు చూడరు. మరి ఇంటికి అధిపతి మాత్రం బోర్డు మాత్రం ఒకటి కొని 20 రూపాయలకు 30 రూపాయలకు 50 రూపాయలకు కొని అక్కడ పడేసేసాం, తీసుకొచ్చి పడేసాము. కానీ కార్యాలు దేవునివా సొంతవే? సొంత కార్యాలే. పుట్టిన నాటి నుండి ఈ రోజు వరకు దైవ కార్యాలలో, దేవుని కార్యాలలో కార్యాలు అనేటటువంటి మాటకు అర్థము పనులు. దేవుని క్రీస్తు పనులు మీరు చూడరు, క్రీస్తు చేసిన పనులను మీరు ఆలోచించరు, క్రీస్తు చేసినట్టుగా మీరు చెయ్యరు, క్రీస్తు కోసం బ్రతకరు. ఎందుకు ఇవ్వాలి పరలోకం? దేనికోసం ఇవ్వాలి పరలోకం? నీకు 2025 సంవత్సరంలో నీకు మరొకసారి అవకాశం ఇచ్చిందనంటే నువ్వు మంచోళ్ళనే కాదు. ఒక అవకాశం దేవుడు ఇప్పటికైనా సరి చేసుకోమని ఇచ్చాడు. తన కోసం బ్రతకమని మరొక అవకాశం ఇస్తున్నాడు. ఈ 2025లోనైనా దేవుని పనులలో, దేవుని కోసం పనిచేసేవారిగా, దేవుని గురించి ఆలోచించేవారిగా
ఉండాలని కోరుతున్నాను. మనిషి కట్టుకున్న ఇంటిలో మనిషి ఉంటూ, మనిషి కట్టుకున్నటువంటి ఇంటిలో మనిషి ఉంటూ, ప్రారంభంలో మాట్లాడుకున్నాం మనం, పేరు సంపాదించుకుందాము రండి. మనం కట్టేటటువంటి ఇల్లు, ప్రపంచంలో మనుషులు కట్టుకుంటున్నటువంటి ఇల్లు పేరు సంపాదించుకున్నట్టుకే. మేము వారికంటే బాగా మంచి పెద్దది కట్టాము, బుర్జు ఖలీఫా అందుకనే 163 ఫ్లోర్లు. మనిషి కట్టుకున్న ఇంటిలో మనిషే ఉంటున్నాడు, అందులో ఏం దేవుడేం లేదు, బోర్డు మాత్రమే ఉంది అందులో. దేవుడు కట్టుకున్న ఇంటిలో మనిషిని దేవుడు లేకుండా చేసేసాడు. ఇది ఎంత విడ్డూరము, ఎంత ఆశ్చర్యము. నువ్వు కట్టుకున్న ఇంటిలో నువ్వు ఉండటానికి నీకెంత హక్కు ఉందో, దేవుడు కట్టుకున్న ఇంటిలో కూడా దేవుడు జీవించటానికి లేదా దేవుడు ఉండటానికి కూడా అంతే హక్కు ఉంది. కానీ దేవుడు కట్టుకున్న ఇంటిలో దేవుడు లేకుండా చేశావు నువ్వు. ఇంటికి అధిపతి అని పెద్ద పెద్ద అక్షరాలతో, ఇంటికి అధిపతి అని పెద్ద పెద్ద అక్షరాలతో కూడిన ఒక వాక్యాన్ని గోడకు తలగేసిన నీవు, ఆ వాక్యం ఉండాల్సింది గోడలపైన కాదు, ఆ వాక్యము ఉండాల్సింది గోడలపైన కాదు. దేవుని ఇల్లు ఎవరో తెలుసుకోవాలి. నువ్వు ఉంటున్నటువంటి ఇల్లు, నువ్వు కట్టుకుంటున్న ఇల్లు, నువ్వు నివాసం ఉంటున్న ఇల్లు, అది నీ కోసం అయితే, దేవుడు తన స్వయంగా దేవుడు కట్టుకున్న ఇంటిలో ఆ దేవుని తరిమేసింది ప్రపంచం. ఎన్ని గడ్స్ కావాలి? దేవుడు ఉండాల్సిన ఇల్లు నువ్వు, నీకు ఆయన అధిపతిగా నీకు ఉండాలి. నీకు గోడలకు కాదు అధిపతి, నీ శరీరానికి అధిపతిగా ఆయన ఉంటాడు. రాళ్ళతో కట్టినటువంటి గోడలకు, ఒక మేకుకు ఒక వాక్యాన్ని తలిగేసి అధిపతి ఇంటికి నువ్వు అంటున్నావు. కానీ ఆయన మన ఒంటికి, మన శరీరానికి, మనకు అధిపతి ఆయన. ఎంత బాగుంటుంది మాట చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ మాట, 3వ అధ్యాయం 16వ మాటలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని. మీరెవరు? మీరంతా ఎవరండి? మీరంతా మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమునై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట అండి. బైబిల్ చెప్తా ఉంది మన శరీరాలు దేవుని ఆలయాలు. మన శరీరము దేవుని ఆలయం, దేవుడు ఉండేటటువంటి ఒక ఆలయం మన శరీరం అన్నాడు. దేవుడు నివసించేటటువంటి ఒక నివాసము మన శరీరము. మన శరీరము దేవుడే ఉంటాడు. దేవుడే ఉండే ఈ శరీరము ఎంత జాగ్రత్తగా ఉండాలి. తల మొదలుకొని అరకాల వరకు దేవునికి ఎంత అనుకూలంగా ఉండాలి. దేవుని గురించి శరీరం ఎంత ఆలోచన చేయాలి. బైబిల్ ఒక మాట ఉంది చూడండి మీరు, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వాక్యములో, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వాక్యములో, 12వ వాక్యములో, అతడు దేవుడు మోషను గురించి అంటున్నాడు, దేవుడు మోషను గురించి అంటున్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడండి అతడు అన్నాడు. అతడు నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి ఇల్లు ఉంది,
ఆ ఇల్లు మీద నమ్మకంగా మోసే ఉన్నాడు. దేవునికి ఇల్లు ఉందంట, దేవునికి ఒక ఇల్లు ఉంది అంట. ఆ ఇంటి మీద మోసే నమ్మకంగా ఉన్నాడట. నమ్మకంగా ఉన్నాడనంటే దేవునికి ఒక ఇల్లు. దీనికి సంబంధించి కొంచెము హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి మీరు 6 వాక్యాల వరకు మనం చూడగలిగితే, కాబట్టి 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 6 వాక్యాలు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండని క్రీస్తు కూడా ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. కంటిన్యూ చేయండి. ఇంటికంటే దాని కట్టిన వాడే ఎక్కువ ఘనత పొందునట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. మోషే నమ్మకంగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు కూడా నమ్మకంగానే ఉన్నాడు. ధైర్యముగా నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇల్లు ఎవరట? ఇల్లు ఎవరు? వీఆర్, మనం. దేవుడు కట్టిన ఇల్లు అంటే ఇది. ఈ ఇంటిలో ఈ శరీరాల మీద మోషే నమ్మకంగా దేవుడు బాధ్యత అప్పగిస్తే నమ్మకంగా పనిచేశాడట. మోషే నమ్మకంగా పనిచేశాడట. యేసుక్రీస్తు ప్రభువు కూడా నమ్మకంగా పనిచేశానట. ఇది నా తండ్రి ఇల్లు అని నమ్మకంగా వారు ఉన్నారు. మనుషులు మర్చిపోయారు. మన శరీరమే దేవుని ఆలయమని ఎవరికి తెలుస్తుంది? ఆయన కట్టుకున్న ఇల్లును ఎవరు గుర్తిస్తున్నారు? దేవుని ఇల్లు మనమే అయితే ఈ ఇంటిలో దేవుడు ఎందుకు లేకుండా పోయాడు? ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎవరు ఆయన ఇంటిలో నుండి బయటికి పంపించారు? ఆయన ఇంటిలో ఉంటున్నది ఇప్పుడు ఎవరు? ఈ ప్రశ్నలకి ఆన్సర్ నీ దగ్గరనే ఉంది. నీ శరీరమే ఆయన ఇల్లు అయినప్పుడు, నీ ఇల్లు నీ సొంతం అనుకుంటే, నీ కష్టార్జితం చేత కట్టుకున్న ఇల్లు అది నీదని నువ్వు భ్రమిస్తే, నువ్వు ఆలోచన చేస్తే, వాక్యం అంటుంది మన శరీరమే ఆయన ఇల్లు అని అంటుంది. దేవుని ఇల్లు మన శరీరం అంటే ఇప్పుడు అధిపతిగా ఉండాల్సింది దేవుడు దేనికి? గోడలకా, ఈ ఇంటికా? అది నువ్వు కట్టుకున్న గోడలకు తలగేస్తావా మాటని? నీ శరీరముకి ఉండాల్సిందే మాట అది. దేవుడు నీ ఇంటికి అధిపతి. నీ ఇంటికి అధిపతి అని వాక్యం ఇంత స్పష్టం చేస్తూ ఉంటే, ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే, ఈ ఇంటి మీద అధికారిగా ఎవరున్నారు? ఈ ఇంటి మీద అధికారిగా? ఈ ఇంటిలో దేవుడు ఉన్నాడా అసలు? ఈ ఇంట్లో దేవుడు ఉన్నాడా అసలు? ప్రతి శరీరాలు దేవుని ఇల్లు అయినప్పుడు మీ శరీరాల్లో దేవుడు ఉన్నాడా? ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. ఉన్నాడో లేదో నీ మాట తీరే, నీ ప్రవర్తన తీరే, నీ ఆలోచన తీరే చెప్తుంది. ఎవరు ఆయన బండి బయటికి పంపేశారు.
మనిషి ఉండటానికి నిర్మించుకున్నాడు, ఇల్లు నిర్మించుకున్నాడు. అదేవిధంగా దేవుడు కూడా నిర్మించుకున్నాడు. కానీ ఆ ఇంటిలో దేవుడు లేడు, దేవుడు ఎక్కడికో పోయాడు. వీటికి సమాధానం వాక్యం చెప్తుంది, జాగ్రత్తగా వినాలి. ఆయన్ను బయటికి పంపించింది ఎవరు? దేవుడు ఉండాల్సినటువంటి ఈ ఆలయంలో, ఈ ఇంటిలో ఎవరున్నారు? దేవుడు ఉండాల్సిన ఈ చోట దేవుడు కట్టుకున్నాడు కదా. ప్రయాసపడి కష్టపడి 6 దినాలు శ్రమపడిన తర్వాత ఒక మనిషిని తను చేతులతో కష్టపడి నిర్మించుకున్నాడు కదా. మనిషిని దేవుడు ఆయన అందులో ఉండాలని కట్టుకున్నాడు కదా. కట్టుకున్న ఈ ఇంటిలో ఈ సొత్తు, ఈ ఇల్లు దేవునిదైతే ఈ ఇంటిలో నుంచి దేవుని గెంటేసింది ఎవరు చెప్పాలి? నీ శరీరము దేవుని ఇల్లు అయితే ఆయనను ఆ శరీరమును లేకుండా చేసింది ఎవరు చెప్పాలి? ఎవరున్నారు మరి? ఇప్పుడు ఇందులో ఎవరున్నారు? బైబిల్లో మాట ఉంటుంది తెలుసా అండి? తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక మీరు చూడండి, ఎంత చక్కని మాట అక్కడ ఉందో. ఎవరున్నారు చెప్తాను. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ మాట. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడినని తను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధముగానైనను మిమ్మును మీరు మోసపరచుకోనియకండి. దేవుని ఆలయములో వాడు కూర్చుంటాడు అనంట. వాడు దేవుని ఆలయంలో కూర్చుంటాడు. వాడు దేవుని ఆలయంలో కూర్చుంటాడు. దేవుని ఆలయం ఏమిటి? దేవుని ఆలయము, దేవుని ఇల్లు ఏంటిది? మనమే, మన శరీరము. మనము అవకాశం ఇస్తే వాడొచ్చి మన శరీరంలో కూర్చుంటాడట. ఎవరు? ఈ వాక్యము ఎవరి గురించి రాయబడింది తెలుసా? అపవాది గురించి రాయబడింది, సాతాను గురించి రాయబడింది. వాడు ఆలయములో కూర్చుండును. ఏ విధం చేతనను జాగ్రత్త. దేవుని వాక్యము హృదయములో ఉండనీయకుండా మోసపోయి సాతానును దేవుని ఆలయములో ఉండేట్టుగా అవకాశం ఇచ్చింది నువ్వే కదా, నీ శరీరం కాదా? అందుకనే శరీరాల్లో అపవాది కూర్చోండి అధిపతి అయిపోయాడు శరీరానికి. ఇప్పుడు శరీరానికి అధిపతి అపవాది అయిపోయాడు. మాట తీరు, ఆలోచన తీరు, స్వభావ తీరు, క్రియల విధానము అపవాది రూల్ చేస్తున్నాడు. దీనంతా ఈ ఆలయాన్ని, శరీరాన్ని నడిపిస్తున్నాడు ఇప్పుడు. కానీ పాటలు మాత్రం దేవుని కోసం బ్రతుకుతున్నా. కూర్చున్నది ఎవడు? ఈ ఆలయములో అపవాది దేవుని శరీరాల్లో కూర్చొని మరలా పాటలు పాడుతున్నారు. ఎలా పాడుతున్నారు? దేవుని కోసమే మేము బ్రతుకుతున్నాము, దేవుని కోసమే మనం జీవిస్తున్నాము, దేవుడు లేకుండా మేము ఉండలేము, మేము నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నామంటే మా ప్రాణం ఇచ్చేంతగా, మా ఆస్తులు ఇచ్చేంతగా, మా ఐశ్వర్యాలు ఇచ్చేంతగా. 2025 నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన. ఎక్కడ ఊపిరి ఆగిపోద్దో తెలియదు. గ్రేట్నెస్, గొప్పతనము, గొప్ప వీరుడిగా నువ్వు కనబడాలి, ఉండాలి అని అనుకుంటే అన్నిటిని విసర్జించి నువ్వు అలా నిలబడటమే గొప్ప వీరుడివి. చనిపోని వయసులో కూడా యవ్వనస్తులు చనిపోవటం ఏంటంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు. వాళ్ళ అవయవాలన్నీ పాడు చేసుకొని, శరీరాలన్నీ పాడు చేసుకొని, సమాధి పెట్టెలో అలా తీసుకొని దేవుని కార్యక్రమాలు తీసుకొని. అందుకే నేను చాలా మటుకు అటెండ్ కావడానికి ఇష్టపడను. నేను ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ కాలానికి ముందు నువ్వెలా వెళ్ళిపోతావు,
దేవుడు అంటే నీకు ఒక వయసు ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. దానికంటే ముందు నువ్వు ఎలా వెళ్ళిపోతావు అనంటే, నీ ఆ శరీరాన్ని పాడు చేసుకొని నువ్వు ముందు ఎందుకు చనిపోతావు? శరీరాన్ని పాడు చేసుకుని ఎందుకు చనిపోతావు? దేవుడికి నీకు ఒక ఆయుష్నిచ్చాడు. నువ్వు 100 సంవత్సరాలు బ్రతికే ఆయుష్ ఉందా? 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బ్రతికే ఆయుష్ ఉందా? దాన్ని అంత జాగ్రత్తగా ఉంచండి. నేను మీకు తెలియజేస్తున్నాను తెలుసా, జాగ్రత్తగా ఈ శరీరానికి ఎంత మితంగా అన్ని ఇస్తారో అంత జాగ్రత్తగా శరీరం ఉంటుంది. ఈ శరీరానికి ఆకుకూరలు ఎక్కువ ఇవ్వండి. కాయగూరలు ఎక్కువ ఇవ్వండి. పీచు పదార్థాలు ఉన్న ఆహారం ఎక్కువ ఇవ్వండి శరీరానికి. ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వండి శరీరాలకి. చాలా బాగుంటుంది. శరీరము బద్ధకంగా బలహీనమయ్యేటటువంటి ఆహారాన్ని శరీరాలకి ఇచ్చుకోకండి. దాని ద్వారా ఆయుష్ కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఇది దేవుడు ఉండేటటువంటి శరీరం కదా. దేవుడు ఉండేటటువంటి శరీరము ఎంత జాగ్రత్తగా ఉంచాలి మరి మనం, ఎంత శుభ్రంగా ఉంచాలి మనం. మరి ఎక్కడున్నాడు ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? చూస్తే నిజంగా నీ కంట్లో నీళ్ళు తిరగాలి. వాక్యం చదివినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అనేటటువంటి ఈ వాక్యం నువ్వు చదివినప్పుడు నీ కంట్లో నీళ్ళు తిరగాలి, నీ హృదయం మారాలి. ఈ మాటకి చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వాక్యములో, 3వ వాక్యములో మూడు 20లో ఈ మాట మీరు జాగ్రత్త చదవండి. ఎవరు అంటున్నారు చూడండి మాట. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చేస్తాను. అతనితో నేను, నాతో కూడా అతడు భోజనం చేస్తాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి ఏం చేస్తున్నాడు ఇతను? దేవుడు ఏం చేస్తున్నాడు? తలుపు నొద్ద నిలబడి ఏం చేస్తున్నాడు? ఆ పదం చూడండి. ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాడు. తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాడు అని అంటే ఆయన లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? ఆయన అంటున్నాడు కదా, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా, అంటే ఆయన ఉండాల్సిన ఇంటిలో ఆయనను నెట్టేసి తలుపేసింది ఎవరు? ఆయనను బయటికి నెట్టేసి తలుపేసింది ఎవరు? అపవాదికి లోపల అవకాశం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు బయట తడుతుంది ఎవరు? ఎంత 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 మేధావితనమైన ఆలోచన ఇది. నీవేమో తీసుకొచ్చి దేవుడి ఇంటికి అధిపతం గోడల మీద పడేస్తావా? గోడలకు కలిగేస్తావా? ఇంటికి అధిపతం. నీ శరీరము దేవుడి అధికారం చెలాయించాలి. మన శరీరాల మీద దేవుడు అధిపతి. దేవుడు ఉన్నాడా నీ శరీరములో? అసలు దేవుడు ఉంటున్నాడా? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? లేదండి నేను ఇలానే ఉంటాను అని అంటే తద్వారా నరకం ఎవరికి? తద్వారా మరణం సంభవిస్తే నరకం ఎవరికి? ఓ మనిషి, నీవు దేవునిలో ఉండి దేవుని నీలో నుండి దూరం చేసుకున్నావు. ఓ మనిషి, నువ్వు దేవుని నీలో నుండి దూరం చేసుకున్నావు. కానీ పాటలు పాడుతున్నావు, దేవుడు ఉన్నట్టుగానే పాటలు పాడుతున్నావు, దేవుడు ఉన్నట్టుగానే ప్రార్థనలు చేస్తున్నావు, దేవుడు నీలో ఉన్నట్టుగానే భక్తి కనపరుస్తున్నావు. కానీ ఆయన తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాడు. నీవు కావాలని ఆయన తలుపు యొద్ద నిలబడి తడుతూనే ఉన్నాడు. తీస్తావా నువ్వు నీ తలుపుని? నీలో ఉన్న అపవాదిని బయటికి పంపించగలుగుతావా నీవు? ఆయనను హృదయంలోనికి చేర్చుకుంటావా? హృదయమైన తలుపులు తడుతున్నాడు, నీ శరీరమైన తలుపులు తడుతున్నాడు. నీలో ఉన్నటువంటి ఆలోచనలు, నీలో ఉన్నటువంటి ఇంతకు ముందున్నటువంటి లక్షణాలను వాటన్నిటిని బయటికి పంపేసి, అపవాదిని బయటికి పంపేసేసి దేవుని వెలుగును, దేవుని నీలోనికి స్వీకరించేటటువంటి గుణం నీలో ఉందా?
తడుతున్నాడు ఆయన, నేను నీలోనికి వస్తాను అని. దేవుడికి మనుషులంటే ఎంత ఇష్టమో తెలుసా? దేవునికి మనుషులంటే ఎంత ఇష్టమో తెలుసా? అందుకని ఆయన నిలబడి తడుతున్నాడు. ఇంటి దగ్గర, ఇంటి చోట నిలబడి తడుతున్నాడు. మీరు చూడండి, మన గేట్లను, మన తలుపులను, మన ఇంటి తలుపులను, మన గేట్లను కొంతమంది తడుతుంటారు, పిలుస్తుంటారు, అమ్మ నాకు ఏదైనా సహాయం చేయండి అని. కానీ ఇక్కడ నీకు సహాయం చేస్తానని తడుతున్నాడు ఆయన తలుపులో. అందరు హృదయమైన తలుపులు తడుతున్నాడు. సంవత్సరం వెంబడి సంవత్సరం గడుస్తున్నా మార్పు లేదు. నీ హృదయము దేవునిలో, నీ హృదయం దేవునికి నీ హృదయములో చోటు లేకుండా పోయింది. ఆయన పన్ను గురించి ఆలోచన చేయవు. ఎందరో శరీరాలు ఇలా నశించిపోతున్నాయి. ఇప్పుడు దేవుడు ఉండాల్సినటువంటి శరీరాల నుంచి దేవుని దూరం చేసుకుంది ప్రపంచము. ఆ శరీరాలను కాపాడకుండా, ఆ శరీరాలను దేవునిలో ఉంచకుండా, అయ్యో వాటిని ఎలా రక్షించాలనేటువంటి ప్రణాళికలు లేకుండా నువ్వు దేవునికి దూరం అయిపోయావు. ఎవరు చెప్పాలి? ఎవరు సరి చేయాలి? ఎవరు బుద్ధి చెప్పాలి? డిసెంబర్ నుంచి జనవరి 1 వరకే ప్రపంచంలోనే అత్యధికంగా మద్యం అమ్ముడుపోయిందట. ఏమండి, మీ క్రైస్తవుల పండుగలు కదా ఇవన్నీ? ఇంతగా అమ్ముడుపోతుందా ప్రపంచవ్యాప్తంగా? అంటే ఈ శరీరాలు ఇన్ని తాగుతున్నాయా? దేవుడి శరీరాలని, దేవుడిచ్చినటువంటి శరీరాలతో ఇంత జరిగేస్తుందా? జనవరి 1కి, డిసెంబర్ 31 నాటికి, ఫస్ట్ రోజు, ఈరోజు పేపర్లో సుమారుగా 10 లక్షల పైన ఓయో రూమ్లు బుక్ అయిపోయాట. అలా కనబడుతుంది. ఎందుకు బుక్ అయ్యాయి? 10 లక్షల పైగా ఓయో రూములు బుక్ అవుతున్నాయి. మద్యమేమో ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో మద్యం అమ్ముడుపోయింది. ఇవన్నీ క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి సిగ్గుచేటు అనిపిస్తలేదా? దేవుడు లేకుండా పోయాయి శరీరాల్లో దేవుడు లేకుండా పోయాడు. అధికారము దేవునిది, ఈ శరీరం మీద అధికారము దేవునిది. ఈ సంవత్సరం నుండి అయినా దేవునికి మీ హృదయాల్లో అవకాశం ఇచ్చి ఆయన సువార్త పనులు మీరు సాగండి. ఆయన గురించి మీరు ఆలోచన చేయండి. సంఘ కార్యక్రమాలు, సంఘ ప్రణాళికల గురించి ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక ప్రసంగం అయింది అంటే ఈ ప్రసంగం దీన్ని ఎలా ఎడిట్ చేయాలి, దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా సెట్ చేయాలి, దేవుని మాటలు ఎలా ప్రపంచానికి అందించాలి ఆలోచన చేయండి. దేవుని కోసం ఎలా పాటలు రాయాలి ఆలోచన చేయండి. దేవుని కోసం ఎలా కరపత్రికలు రాయాలి ఆలోచన చేయండి. దేవుని కోసం ఎలాంటి పుస్తకాలు రాయాలి ఆలోచన చేయాలి. దేవుని కోసం నువ్వేం చేయగలుగుతావు అనేటువంటి ఆలోచన చేయాలి. ఒక మనిషి చేసేది కాదు. నీకు నువ్వుగా స్వతహాగా దేవుని గురించి అలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి. అలాంటి మనసును కలిగి ఉండాలి. నేను దేవుని కోసం ఏదో చేసేసేయాలి అని. నా దగ్గర ₹1 ఉంది అంటే ఆ రూపాయిని దేవుని కోసం ఖర్చు చేసేసేయాలి అనేటటువంటిగా పనులలో నీ శరీరం ఉండిపోవాలి. అంత ఆలోచన చేయగలుగుతుందా దేవుని కోసం? మన స్టీఫెన్ అంటుండు, మొత్తం చినిగిపోయింది వేశారు, ఇందులో ఎవరు వేశారేమంటున్నాడు. ఎవర్రా చేసింది తెలియదు. మొన్న అతడే కదా మొత్తం లెక్క రాసి పెట్టేది. చిరిగిపోయింది వేసేశారట. నేను దాని గురించి మాట్లాడతలేను. నేను ఇంటెన్షన్ చెప్తున్నాను. ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ఎవరు తీసుకుంటలేరు కాబట్టి అక్కడ వేసేసావా? దేవుని కోసం నీ మనసును అంత స్వచ్ఛందంగా ఉంచనిమంటున్నాను. మీ శరీరాలను అంత స్వచ్ఛందంగా ఉండనిమంటున్నాను. దేవుడు నీ శరీరంలో ఉన్నాడా, అపవాది నీ శరీరంలో కూర్చున్నాడా అనే దానికి గుర్తు నిదర్శనం నీ క్రియలే, నీ పనులే. నువ్వు ఎంతగా దేవుని గురించి నీ శరీరం ఆలోచన చేస్తుంది, నీ మనసు ఆలోచన చేస్తే దేవుడు నీలో ఉన్నట్టు.
దేవుని గురించి ఆలోచన చేయకుండా నీ గురించే నువ్వు ఆలోచన చేసుకుంటా పోతా ఉంటే అపవాది నీలో కూర్చున్నట్టు. ఒక పని ప్రారంభిస్తున్నాము, ఒక సువార్త పని ప్రారంభిస్తున్నాము, ఇంకో పని దైవ సంబంధమైన ఒక పని ప్రారంభిస్తున్నాము అనుకున్నప్పుడు నీ శరీరము, నీ ఆలోచన, అయ్యో ఈ కార్యక్రమానికి ఆటంకంగా ఏమైనా ఉంటుందా, అన్ని కార్యక్రమాలు అన్నీ సెట్ అవుతున్నాయా అని ఆలోచన చేయాలి నీ మనసు. అంతగా దేవుని కోసము మన దేహాలు పరితపించాలి. మా ఇంటికి అధిపతి దేవుడు అనేటటువంటి మాట ఉండాల్సింది గోడకు కాదు, ఉండాల్సింది శరీరానికి. మిగతాది వచ్చేవారం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుందాం, ఓ మాట ప్రార్థన చేసుకుందాం.